नथिंग लाइक दैट कि 200 का टिकट भी आराम से निकल रहे हैं। ओके धक्का मारोगे आगे पहुंच जाओगे, धक्का मारोगे उधर हो जाओगे। మాస్ హే అల్లు అర్జున్ ఫ్యాన్ చేస్తున్నాడు మాస్ ఎంట్రీ. ₹50 टिकट काउंटर एंड ₹200 लाइन. मैडम सिंगल 1 टिकट. कितना टाइम लगेगा? हाफ एन आवर, 3-4 घंटे. ఓకే धक्का मारोगे आगे पहुंच जाओगे, धक्का मारोगे उधर हो जाओगे। సో కొందరు టికెట్ క్యాన్సిల్ చేసి రిటర్న్ వెళ్తున్నారు. సో మనం వెయిట్ చేద్దాం. 2 గంటల 3 గంటలు వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ మొత్తం వెయిటింగ్ హాల్ ఏమైనా ఇదంతా. సో వెయిట్ చేసి ఇప్పుడు ఫైనల్లీ ఎంట్రీ తీసుకుంటాం మనం లోపలికి. చాలా రష్ చాలా ఉంది ఈరోజు సాటర్డే. ఈరోజు సాటర్డే చాలా రష్ ఉంది. బట్ ఎనీహౌ మనతో పాటు స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళతో పాటు మనం ఎంజాయ్ చేసుకోవాలి. दक्षिणायन, उत्तरायण, सनराइज कैलेंडर. सो ఈ క్యాల్కులేషన్ July 10, July 1, July 20, June, May. సౌత్ ఈస్ట్, సౌత్ అండ్ నార్త్. సో ఇది GPS మ్యాప్ ప్రకారం మనం ఆడ ఉన్నాం. ఆ నుంచి బోట్ మీద బోట్ పైన ఇక్కడికి వచ్చేసాం. ఎంట్రీ అండ్ రాక్ మెమోరియల్, స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ఇది. సో
సన్ రైజ్ క్యాలెండర్ ఉంది కదా, సన్ రైజ్ క్యాలెండర్ కాడ నుంచి మీ నుంచి చూస్తే వెనకాల ఉన్న వే ఆఫ్ బెంగాల్ అవతల కనిపిస్తుంది మనకు ఇండియన్ ఓషన్. సో వాటర్ అనేది కలర్ చేంజ్ కనిపిస్తుంది మనకు, వాటర్ షేడ్ కలర్ చేంజ్ అవ్వడం చాలా రేర్ ఇది. సో మనం మీ నుంచి చూస్తే కనిపిస్తుంది, బట్ కెమెరాలో కనిపించట్లేదు. సో ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే వీడికి రండి, ఆ పైనుంచి కంపల్సరీ రైట్ సైడ్లో చూస్తే మీకు ఇండియన్ ఓషన్ అండ్ వే ఆఫ్ బెంగాల్ డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, లంచ్ ఈరోజు మటర్ పన్నీర్ అండ్ పుల్కే. సో ఆన్ ది వే టు త్రివేంద్రం వెళ్ళే ముందు లైట్ హౌస్ ఉంది, ఆ లైట్ హౌస్ కవర్ చేసేద్దాం. సో ఆర్ ఫొటోస్ ఐ థింక్ ట్రిపుల్ సీట్ ఉన్నందు కొరకు చలానంగా చేస్తున్నారు వాళ్ళకు. ఒరే లైట్ హౌస్కి నేను వచ్చాము కానీ బట్ ఆ టైంలో ఎంట్రీ లేకునే మనకు. సో అందుకే ఇప్పుడు వెళ్దాము. సో ఇది ఇబ్బంది చేస్తుంది మనకు చాలా. సో ఇది చేంజ్ చేయాలి. వెనకాల లైట్ హౌస్ పర్మిషన్ ఎంట్రీ ఉన్నట్లుంది. సో ట్రై చేద్దాం. విజిటర్ ఫీజ్ 10 రూపీస్. బైక్ కూడా పార్క్ చేసాము. టికెట్ కౌంటర్ పర్ పర్సన్ 10 రూపీస్ అండ్ లైట్ హౌస్ అడల్ట్ 10 రూపీస్, చిల్డ్రన్ 5. ఫారినర్ స్టీల్ కెమెరా వీడియోగ్రఫీ. అన్నా వీడియో అలౌడ్? ఓకే. వే ఇన్ టు లైట్ హౌస్. సో ఫైనలీ మనం లైట్ హౌస్కి వచ్చేసాం. లైట్ హౌస్ మీ నుంచి వ్యూ వేరే లెవెల్ ఉంది. సో వ్యూ అంతకుముందు ఈ ఏరియా మొత్తం బ్యాక్ సైడ్లో మనకు కనిపిస్తుంది. ఇది మొత్తం నాగర్కోయిల్ ఏరియా. సో ఈ నాగర్కోయిల్ ఎంట్రన్స్లో ఎగ్జిట్ టైంలో మనకు మనం నిన్న చూసాం కదా సార్ నాగర్కోయిల్. అండ్ ఈ తర్వాత బ్యాక్ సైడ్లో కూడా మనకు ఇది కనిపిస్తుంది. సో ఇది కూడా వచ్చేసి ఇది కన్యాకుమారి బీచ్. సో వే ఆఫ్ బెంగాల్ గాలి చాలా ఉంది. వేరే లెవెల్ ఉన్నాయి. కిరాకు కన్యాకుమారి మొత్తం ఈ నుంచి కనిపిస్తుంది మనకు. అక్కడ సన్సెట్ పాయింట్, ఈడ సన్సెట్ వ్యూ పాయింట్ ఇక్కడ తర్వాత త్రివేణి సంగం, గాంధీ మెమోరియల్ హాల్, ఆ తర్వాత అక్కడ అటు సైడ్ కనిపిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఇంతకుముందు చూపించాను స్వామి వివేకానంద్ మెమోరియల్ రాక్. కన్యాకుమారి మొత్తం మీరు చూడాలంటే లైట్ హౌస్కి రండి, మొత్తం కన్యాకుమారి మనం చూడవచ్చు. సో అలా ఉంది ప్లేస్. బెస్ట్ మూమెంట్, బెస్ట్ ప్లేస్.
మాస్ హే అల్లు అర్జున్ ఫ్యాన్ చేస్తున్నాడు మాస్ ఎంట్రీ. లైట్ హౌస్ ఎక్స్ప్లోర్ చేసాము అండ్ వెళ్తున్నాము ఇప్పుడు నుంచి ట్రివేండ్రం కోసం. సో ట్రివేండ్రం వెళ్ళే ముందు నాగర్కోయిల్లో ఒక చిన్న పని ఉంది. సో ఆ పని కంప్లీట్ చేయాలి. ఆడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్ చెప్తాను ఏం జరిగిందో. సో అందుకే వెళ్తున్నా ఇప్పుడు ట్రివేండ్రం నాగర్కోయిల్.